ఓం నమ శివాయ. సో మనము ప్రీవియస్ క్లాస్లో మన పాత క్లాస్లో మొత్తం అన్ని తాబేలు ఉదాహరణ ఇచ్చి స్వామివారు ఏదైతే మనకు ఇంద్రియాలను ఏ రకంగా నియమించంటే వశపరుచుకుని సమాహితం అంటే వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్నది తెలిపారు. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత అభ్యాసం కూడా చేశాము. సో ఇప్పుడు క్లాసెస్ లో మనం రోజు కొంత అభ్యాసము చేస్తాము. ఆ తర్వాత కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం. ఇవి ప్రయోగం చేస్తేనే మీకు భగవానుడు మనకి ఇచ్చిన జ్ఞానము ఏ రకంగా పనిచేస్తుందో తెలుస్తుంది. వింటే టైం పాస్ అవుతుంది అంతే, కానీ జీవితంలో మార్పు అన్నది రాదు. సో మళ్ళీ అందరూ ఉన్నవాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అలా ప్రశాంతంగా కూర్చోండి. ఇది శరీరానికి సంబంధించిన యోగం కాదు, ఆత్మకు సంబంధించిన యోగం. సో మనం 2వ చాప్టర్ లో అర్జునుడి విషాదానికి యోగి జీవితాన్ని గడపాలి, ఏదో భక్తి అని చెప్పి ఏదో కొద్దిసేపు చేసేయడం అని కాకుండా యోగి జీవితాన్ని గడపడము అని అంటే ఇంద్రియాలని వశపరుచుకొని సమాహితులైన మనం ఏదైతే శ్లోకం తెలుసుకున్నామో దాన్ని ప్రాక్టికల్ కి తీసుకొస్తాం. సో కాబట్టి ఆ శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు. 2వ అధ్యాయం 61వ శ్లోకము. కనుక యోగి ఆ ఇంద్రియాలన్నిటినీ నియమించి సమాహితుడై ఆత్మస్థుడై ఉంటారు. ఎవరికి ఇంద్రియాలు వశం అవుతాయో అతని ప్రజ్ఞయే ప్రతిష్ఠితం, అతడే స్థిత ప్రజ్ఞుడు. సో మనం ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉండగలిగితే పరిస్థితిలో అసలు పవర్ లేదన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మనది, వ్యక్తులు పరిస్థితులు అంతా మనల్ని డామినేట్ చేసేస్తున్నాయి. ఏది మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపించట్లేదు. మనం ఏం చేయగలమో అనిపిస్తుంది. అంటే సమాజం గురించో దేశం గురించో కాదు మనం మాట్లాడేది, అది చాలా పెద్ద విషయం, అది తర్వాత విషయం. అది సేవ అన్న సబ్జెక్ట్ లో వస్తుంది. ప్రస్తుతానికి మనం ఏంటంటే మన ఆలోచనలని ఏ రకంగా అదుపులో పెట్టుకోవాలి, ఏ రకంగా మన మనస్సుని జయించాలి. సో మనస్సుని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడంటే మనస్సుని జయించడం అంటే ఈ రోజు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మన ఆత్మకు సంబంధించిన శ్రేష్ట సంకల్పాలు చెయ్యడమే ఈరోజు మనస్సుని జయించడం. సో ఉదాహరణకి ఎవరైనా లోభంతో ఉన్నారు, డబ్బు వెనక పరిగెడుతున్నారు, అధర్మ మార్గంలో కూడా సంపాదిస్తున్నారు. ఈ లోభం అన్న విషయాన్ని పెద్దగా ఎవరు అసలు ఆలోచించరు. ఎప్పుడు చూసినా కోపం కోపం అని చెప్పి కోపం మీదే పడిపోయి, ఎందుకంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ కోపం వస్తుంది కాబట్టి అందరికీ వస్తుంది నాకు వస్తుంది అనుకుంటే కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు ఆ ఉదాహరణ తీసుకుంటారు. లోభం విషయం ఎందుకు తీసుకోవాలంటే అది డబ్బుకు సంబంధించిన విషయము. సో డబ్బు సంపాదించడం తప్పు అని మేము అనట్లేదు, సంపాదించాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి అంటున్నాం. ఆ తర్వాత దాన పుణ్యాలు చేసినప్పుడు ఆ పుణ్యం రూపంలో మనం సంపాదించిందంతా వచ్చే జన్మకు కూడా వెళ్తుంది. సో ఆ రకంగా జీవితాన్ని గడుపుతూ పోవాలి. సో మన కోసము ఖర్చు పెట్టుకుంటాము. ఆ తర్వాత ఏదైతే భగవద్గీతలో దాన పుణ్యాలు చేయమని చెప్పారో ఆ పద్ధతిలోనూ చేస్తాము. ఆ చేసినప్పుడే ఆ జీవితము ఈ ఆత్మ యొక్క యాత్ర అన్నది సాఫీగా సంతోషంగా గడుస్తూ ఉంటుంది. సో జీవించే విధానాన్నే ఇక్కడ భగవద్గీతలో చెప్పారు. సో మనం ఎక్కడ చేయలేకపోయాము, ఎక్కడ మన జీవితం దుఃఖమయం అయిపోయిందంటే ఇంద్రియాలకు వశం అయిపోవడం. అందుకే ఇందాక ఆ శ్లోకం వేసి చూపించాను. సో ఇప్పుడు ఇంద్రియాలని వశపరుచుకుని సమాహితం అంటే ఏ రకంగా వాటిని బ్యాలెన్స్ చేయాలన్నదే. అంటే పరిస్థితి ఏదొచ్చినా గానీ శ్రేష్ట సంకల్పాలు చెయ్యడమే మనస్సును జయించటం. ఇప్పుడు ఏమైపోయిందంటే మనస్సుని ఇంద్రియాలు డామినేట్ చేసేసాయి, ఇంద్రియాలు జయిస్తున్నాయి, అంటే ఇంద్రియాలు నిర్ణయిస్తున్నాయి. ఎవరికైనా లోభం ఎక్కువైపోయి అలా అధర్మ మార్గంలో డబ్బు కోసం పరిగెడుతున్నారంటే కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాము. ఇంకా ఆ తర్వాత వాళ్ళని చూసి మనము పరిగెట్టడం మొదలెట్టేసాం. వాళ్ళు ₹1,00,00,000 పెట్టి కట్టారంటే మనము కట్టాలి, వాళ్ళు ఎక్కడో ఫ్లాట్ తీసుకున్నారంటే మనము తీసుకోవాలి. సో ఎట్లా వస్తుందంటే వాళ్ళతోటి మనం అలా చేయకపోతే మనము తక్కువైపోతామేమో, లోకువైపోతామేమో, నలుగుట్లో నిలదొక్కుకోలేమో, చిన్నతనం అయిపోతుందేమో, చిన్న చూపు చూస్తారేమో, గౌరవం ఇవ్వరేమో అని ప్రతి నిమిషం ఈ గౌరవం గౌరవం అని చెప్పేసి ఇంకా అలా పరిగెడుతూ ఉన్నా. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని కరెక్ట్ గా
ధర్మం ప్రకారం నడుస్తామో, అప్పుడు మనం వద్దన్నా డబ్బు, గౌరవం వెతుక్కుంటూ వస్తాయి. సో, దీన్నే ఈ 2వ చాప్టర్‌లో ఇంద్రియ నిగ్రహము, వశపరుచుకోవడము, సమాహితం అవ్వడం ఇవన్నీ చెప్తున్నారు. సో, అది ఎలా చెయ్యాలా, ఏంటా అన్నది పాత క్లాస్‌లోనూ చెప్పాను, ఈరోజు చెప్పాను, ఇంక రోజు చెప్తాను, అభ్యాసం చేయిస్తాము. ఈ 9:30కు క్లాస్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడితో అయిపోయే విషయం కాదు. మీరు దాన్ని మీ రొటీన్, మీ డైలీ లైఫ్‌లో, మీ దినచర్యలో అవన్నీ తీసుకురావాలి. సో, అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కాసేపు కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. రాత్రి 9 అయిందంటే చాలా మటుకు పనులయిపోయినాయి అని అనుకుంటున్నా. ఇంతవరకు ఇంకా సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారంటే ఎక్కడో మీ ప్లానింగ్‌లో లోపం ఉందని అర్థం. సో, కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో, దానికి ఫస్ట్ స్టెప్ నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. టైం లేదు అన్న వ్యర్థ సంకల్పాలు. మిమ్మల్ని మీరు మీ దగ్గరున్న ఖజానాని తగ్గించేసుకునే సంకల్పాలెప్పుడూ చేయొద్దు. సో, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నదన్న ఆలోచన ఎప్పటికి చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్‌గా ప్లానింగ్ అన్నది నడుస్తూ ఉంటది. సో, కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకొని శ్రద్ధగా వినండి. సో, ఏం జేయాలంటే ముందుగా ఆత్మకు సంబంధించిన సంకల్పం చెయ్యాలి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో, ఈ సంకల్పం చేసినప్పుడు భృగుటి మధ్యస్థానంలో ఆత్మను దర్శించాలి. చూడటం గాదు. జ్ఞాన నేత్రంతో మనల్ని మనం ఎలా చూడాలో తెలుసుకుంటున్నాం. ఇంక ప్రతీది జ్ఞాన నేత్రంతో చూడాల్సిందే. మూడవ నేత్రము, జ్ఞాన నేత్రం అనంటే జ్ఞానం ఆధారంగా తెలుసుకొని చూడ్డం. సాంఖ్య యోగ అంటేనే జ్ఞానం ఆధారంగా తెలుసుకోవడం. సో, జ్ఞానం ఆధారంగా నేను ఆత్మనన్న విషయం తెలుసుకున్నాం కాబట్టి, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, ఆత్మకు తండ్రి శివ పరమాత్మ. సో, బ్రహ్మం అంటారు, నిరాకారుడంటారు. సో, వాటికి సంబంధించిన శ్లోకాలు గూడా నేను ఆల్రెడీ చూపిచ్చేసాను. ఇంక అభ్యాసంలోకొచ్చేస్తున్నాం. సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, సంకల్పం చేసేటప్పుడు మీ కళ్ళు తెరిచి చెయ్యండి వీలైనంత మటుకు. ఎందుకని మళ్ళీ చెప్తాను నేను. మనం ఆలోచనల్ని సరిదిద్దుతున్నాం ఇక్కడ. సో, ఆలోచనలు చేసేటప్పుడు భృకుటి మధ్య స్థానంలో ఆత్మని దర్శించాలి. కంటెదురుంగా శివ పరమాత్మ యొక్క వెలుగు, జ్యోతి రూపాన్ని దర్శించాలి. సో, యాపిల్ అని చెప్తే మీ ఎదురుంగా యాపిల్ లేకపోయినా దాని ఇమేజ్ ఎలా వచ్చిందో అదే విధంగా భగవంతుని యొక్క రూపాన్ని, నిరాకార స్వరూపాన్ని దర్శించాలంటే, ఆ వెలుగు రూపాన్ని మనకు ఎదురుగా ఎంత ఎదురుగా మనము విజువలైజ్ చేయగలిగితే అంత మంచిది. కొత్త కాబట్టి కొంచెం అటు ఇటు అయినా గాని ప్రయత్నం అన్నది మానకూడదు. సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మనస్సు ద్వారా భగవంతునికి కనెక్ట్ అవుతున్నాము. మనస్సు ద్వారా భగవంతుని తలుచుకుంటున్నాము. సో, ఆయనలోని కిరణాలు మన ఆత్మలోకి వచ్చినట్టు ఇక్కడ దర్శించాలి, అనుభవం చెయ్యాలి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ అభ్యాసం చేసేటప్పుడు కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా ఆలోచనని కదపొద్దు. సో ఆలోచనలు వెనక్కి వెళ్తాయి. భవిష్యత్తు వైపు వెళ్తాయి. ఎన్నో ఆలోచనల చుట్టూ తిరుగుతున్నా కానీ మళ్ళీ మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ వర్తమానంలోకొచ్చి చెయ్యాలి. అప్పుడేమవుతదంటే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతది. ప్రస్తుతానికి డాక్టర్లు, సైకాట్రిస్ట్‌లు ఏమంటారంటే ఒక్కొక్కరికి నిమిషానికి 40, 50 ఆలోచనలొచ్చేస్తున్నాయంట. కానీ చాలా మంది గమనించరు. ఎందుకంటే 40, 50 మాటలు మన నోటి నుంచి రావు కాబట్టి, అంతగా ఏం ఆలోచిస్తున్నాం అనుకుంటారు. కానీ నిరంతరం నడుస్తుంటది. రకరకాల డైరెక్షన్‌లో నడుస్తుంటది. ఎప్పుడైతే ఆ ఆలోచనల యొక్క స్పీడ్ పెరిగిపోతదో, ఎక్కువైపోతదో, దాన్ని మనం మన భాషలో మనశ్శాంతి కరువైంది అంటాం. ఇంట్లో శాంతి లేదు అంటారు. సో, ఇంట్లో శాంతి లేకపోవడం అంటే ఇటుకలు, సిమెంట్ ఉన్న ఇంట్లో కాదు. మన ఆలోచనలు పెరిగిపోయినాయి. సో, అంటే బండి ఫిఫ్త్ గియర్‌లో ఎళ్ళినట్టే. సో, ఫిఫ్త్ గియర్‌లో మనం కార్‌లో గాని, దేంట్లో గాని ఎళ్ళినప్పుడు చూస్తే పక్కనున్న ఏవి స్పష్టంగా కనిపించవు. ఇప్పుడు పరిస్థితి అదే ఉంది అందరిది. విపరీతమైన ఆలోచన. ఆలోచనలకు తగ్గట్టు భయం. సో, ఈ ఆలోచనలు చేసినప్పుడు ఏమైద్దంటే, మీ తీవ్రత తగ్గిపోయి మీకు శాంతి అనుభవం అవుతది. సో, ఇప్పుడు ఇలా చెప్పగానే వెంటనే ఏం అనుభవం కాదు. ఎందుకంటే అభ్యాసంలో ఉన్నారు. క్లాస్ నడుస్తోంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితులొచ్చినప్పుడు, మీరెక్కడికన్నా ఎళ్ళినప్పుడు పరిస్థితులొచ్చినప్పుడు అసలు కథ అప్పుడుంటది. అప్పుడు కర్మక్షేత్రంలో అప్పుడు ఇంకా మీ అంతర్గత యుద్ధం స్టార్ట్ అయ్యేది. సో, ఎవరైనా కోపంతోటి ఏదన్నా అన్నా కానీ, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్నన్న సంకల్పం ఆ సమయానికి చేయగలగాలి. చేసి అవతల వాళ్ళకి సదా శాంతి స్వరూప భవ అన్న వరదానం ఇవ్వగలగాలి. ఇది నెక్స్ట్ లెవెల్ ఇంక జ్ఞానంలో హైయెస్ట్ లెవెల్. వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటే, మనము తిరిగి 4 తిడుతూ పోతూ ఉంటే, కర్మల యొక్క చక్రంలోకొచ్చేస్తున్నాం. పాపభారం పెరిగిపోతా ఉంది. మరి ఆ రకంగా వాళ్ళు తిడుతూ ఉంటే మనం అలా తిట్టకపోతే మరి లోకువైపోతాం కదా అనంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్రతి సంఘటన మనం చేసుకున్న కర్మలకే వస్తుంది. సో, ప్రతిసారి వాళ్ళన్నారు కదా అని చెప్పి మనము అంటే పాత ఖాతా సెటిల్ అవుతది. కొత్తది ఓపెన్ అవుతది. ఎందుకంటే ఆత్మ జన్మలు తీసుకుంటూ వస్తోంది. వచ్చినప్పుడు ఈరోజు మన కుటుంబ సభ్యులు, బంధువులు గాని అంతా మనం చేసుకున్న కర్మలకే వచ్చారు. ఏ సంబంధం లేకుండా ఎవరు రారు. అందులో ఇప్పుడు కలియుగము ఆల్‌మోస్ట్ ఎండింగ్. దానికి కూడా నేను రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ సమయం ఇక్కడ క్లాస్ వచ్చింది కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. ఏదో చెప్పాను అనుకోవద్దు. ప్రతి దానికి రిఫరెన్స్ ఇస్తాను నేను. సో, ఇటువంటి సమయంలో ఈరోజు మనకు తారసపడుతున్న వ్యక్తులు జీవితంలో మొదటిసారి కలుస్తున్నారా? లేదా ఎక్కడైనా కలిసారా అనంటే, ఒక అంచనా ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడో కలిసే ఉంటారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ కలియుగంలో ఉన్నాం కాబట్టి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఎండింగ్‌లో ఉన్నాం కాబట్టి వాళ్ళెక్కడో కలిసారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనకు కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులు వచ్చారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకొచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఒక ఇంట్లో ఉంటేనే ఒకవేళ పాపపు ఖాతా గనకుంటే ఒకరినొకరు బాగా టార్చర్ పెట్టుకుని, హింసించుకుని పాపపు ఖాతా అంతా సమాప్తి చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ ఈ భగవద్గీత దేనికి నేర్పిచ్చారు అనంటే, ఈరోజు ఆత్మ తన యాత్రలో ఉన్నప్పుడు మనము వాళ్ళన్నారు గదా అని చెప్పి మనము ఇంకా 4 అని, వాళ్ళు గొంతు పెంచారు గదా అని చెప్పి మనము గొంతు పెంచేసి మాటకు మాట అనుకునేసి, పాత ఖాతాలు సమాప్తి చేసి, కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తే కర్మల యొక్క చక్రంలోకి వచ్చి, ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. సో, కాబట్టి కొంచెం ఆ సమయానికి సహనాన్ని వహించి, మనకు ఆధ్యాత్మికంగా ఒక ఉదాహరణ గూడా చూపిస్తారు. చెట్టుకి రాయి కొడితే చెట్టు ఫలాన్నిచ్చినట్టు. అంటే ఇంక అందరూ రాళ్ళు కొడుతుంటే మనం అలా చూస్తూ ఊరుకోవాలా అనంటే, ఆ ఉదాహరణ అందుకే ఇచ్చారు. చెట్టుకి
రాయి కొట్టినప్పుడు చెట్టు ఫలాన్ని ఇవ్వడం అంటే, ఈరోజు అందరూ మనని మాటలని రాళ్లతో కొడుతూ ఉంటే, చెట్టు ఫలాన్ని ఇవ్వడం అంటే మనం వరదానం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆత్మ రకంగా క్రోధానికి లోనవుతోంది. ఆవేశానికి లోనై మన మీద మాటలని రాళ్ళు విసురుతున్నారంటే ఒక బలహీనాత్మ. అటువంటి బలహీనాత్మకి సదా శాంతి స్వరూప భవ అనే వరదానాన్ని ఇవ్వాలి. సో దానానికి, వరదానానికి తేడా ఏంటంటే, దానం అంటే మన దగ్గర ఉంది ఇవ్వడం స్థూలం. వరదానం అంటే ఇక్కడ ఆత్మకి శక్తిని ఇస్తున్నాం. బలహీన ఆత్మలు క్రోధానికి, పరధర్మానికి వెళ్ళిపోతారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసి ఆళ్ళేదో పవర్‌ఫుల్ అనుకో. చాలా మంది బూతులు ఎక్కువ తిడుతుంటారు. చాలా పవర్‌ఫుల్ అనుకుంటారు. చాలా వీక్ అని అర్థం. బలహీన ఆత్మలే బూతులు మాట్లాడతారు. బలహీన ఆత్మలే క్రోధానికి వశమవుతూ ఉంటారు. సో కాబట్టి అటువంటి సమయంలో ముందు మన స్థితి స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే 2వ చాప్టర్‌లో మనం స్థిత ప్రజ్ఞ అన్న పదాన్ని విన్నామో, యోగి జీవితం అని విన్నామో, సో యోగి జీవితం అంటే బట్టలు మార్చడము, తిండి మార్చడం కాదు. ఆత్మ పరమాత్మని తలుచుకొని ఆయన చెప్పిన మార్గంలో నడవడం. సో ఎప్పుడైతే ఎవరైనా మనని ఓ మాట అంటున్నా కానీ, క్రోధం విషయం గాని, ఎవరైనా లోభంతోటి డబ్బు వెనక పరిగెడుతున్నా గాని, కళ్ళకి కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది. అయినా కానీ, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను సంతృప్తి స్వరూపాన్ని అన్న ఆత్మకు స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేసుకుని, బుద్ధిని స్థిరంగా పెట్టగలిగితే ఇది స్థితప్రజ్ఞ స్థితి. కొంత అభ్యాసం చేస్తే వస్తది. మీరు ఇప్పుడిప్పుడే వింటున్నారు. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ చేసి 2 వారాలే అయినాయి కాబట్టి, కొంత అసంభవం అనిపించొచ్చు. నన్నడిగితే మీరు ఆధ్యాత్మికంగా నిజంగా ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తే, మీ కెమెరాలు ఆన్ చేసి, నాతోటి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇదేంటంటే ఒక ప్రసంగం మాదిరి టైమ్ పాస్ లాగా నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటారే తప్పితే, యాక్చువల్‌గా మీలో అలర్ట్‌నెస్ రావాలి. స్థిరంగా ఉండాలి అంటే, ఇలాంటి విషయాలు జ్ఞాన చర్చల ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటే అలర్ట్‌నెస్ వస్తది. కెమెరా ఆన్ చేస్తే ఏమవుతదనంటే, మీలో అలర్ట్‌నెస్ వస్తది. కెమెరా వెనకాల ఏమవుతదంటే, ఎలాగో ఎవరు చూడటం లేదు కదా! చలో అని విని కొంత కాన్సంట్రేషన్ కుదిరే అవకాశం లేదు. ఇంక అలా టైమ్ పాస్ లాగా ఇంతవరకు మీరేదైతే భగవద్గీత పారాయణాలు చేసేసారో, గుళ్ళలో వెళ్లి తర్వాత ఎక్కడెక్కడో కొంతమంది విద్వాంసుల ప్రసంగాలు విన్నారో, దానికి దీనికి ఏ తేడా ఉండదు. మనమేంటంటే ఈరోజు మన సమస్య ఏంటా అన్నది ఇక్కడ మాట్లాడుకుని, దానికి ఏ సంకల్పాలు చేయాలి, ఏ రకంగా కర్మల్లోకి తీసుకురావాలి. ఊరికే సంకల్పాల విషయంలో ఆపేయడం కాదు. కర్మల్లోకి గూడా తీసుకురావాలి. వచ్చినప్పుడు ఏమైద్దంటే కరెక్ట్‌గా దాన్ని అధిగమించగలిగినప్పుడు, ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతది. ఒక స్టేజ్‌లో భగవంతునితోటి కాంటాక్ట్‌లోకొచ్చేయొచ్చు. ఇది యాక్చువల్‌గా దీని ఉద్దేశం. మనం ఇలా కెమెరాలన్నీ ఆఫ్ చేసుకొని కూర్చుని మేము యూట్యూబ్‌లో ప్రసంగాలు విన్నట్టు, బయటికెళ్ళి పండితుల ప్రసంగాలు అనుకున్నట్టుంటే జీవితంలో ఏ మార్పు రాదు. ఇప్పటివరకు ఎలాగైతే పూజలు చేసినా, ఎన్ని చేసినా వచ్చే రోగాలొచ్చాయి, వచ్చే సమస్యలొచ్చాయంటే ఎందుకు వచ్చాయి అనంటే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చేయలేదు. ఈరోజు మీరు చేసుకున్న పుణ్యానికి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. సో, కాబట్టి మీరు ఎంతవరకు అభ్యాసం చేశారు? ఎలా చేస్తున్నారు? ఏమైనా ప్రశ్నలున్నాయా? ఇవన్నీ మీరు కెమెరాలు ఆన్ చేసి నాతో మాట్లాడి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటది. అసలు జూమ్ ద్వారా క్లాసులు పెట్టే ఉద్దేశ్యం అది. లేకపోతే యూట్యూబ్‌లో మేము ప్రసంగాలు ఇచ్చేసి ఆపేయొచ్చు. చాలా ఈజీ గూడా. ఎందుకంటే మీరేం ప్రశ్నలు అడుగుతారో గూడా నాకు తెలీదు గాబట్టి, మీరు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడము టఫ్ అయినా మాకు 11 ఏళ్ల నుంచి నేను చెప్తున్నా చేయగలను. కానీ జూమ్ ద్వారా చెప్పే ఉద్దేశమే అది. మనం మాట్లాడుకుని మన సమస్య ఏంటని ఒకవేళ నలుగురిలో చెప్పలేము అనుకుంటే, నాకు పర్సనల్ వాట్సాప్ ద్వారా గూడా పెట్టొచ్చు. గ్రూప్‌లో నా నంబర్ ఉంటుంది. లేదు అనుకుంటే ఏదైతే రికార్డింగ్ వేస్తున్నామో, ఆ రికార్డింగ్ వెనక గూడా నా నంబర్ ఉంటుంది. సో, ఆ రకంగా ఎవరికి వాళ్ళు మనకొచ్చే సమస్యలు మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగానే వస్తాయి. సమస్యల విషయం గాని, మీకున్న ప్రశ్నలు గాని
అడిగినప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్లస్ ఈ రోజు నేను మీకు రాజయోగం నేర్పించాను. ఈ తాబేలు ఉదాహరణ ఇచ్చి ఏ రకంగా చెయ్యాలి అని కూడా చెప్పాను. సో ఇవన్నీ మీరు అభ్యాసం చేసేటప్పుడు మీకు ఏ రకంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీన్ని ఎక్కడ వాడతారు మీరు? సో నిద్ర లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఆలోచన, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చి తండ్రిని తలుచుకున్నప్పుడు ఆత్మలోకి శక్తి వస్తది. ఆ తర్వాత నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్న సంకల్పం చేసుకుని, పొద్దున మనం ఏ పనులైతే చేసుకుంటామో దాన్ని ఒక రోజు ముందే అన్ని కొంత హోంవర్క్ టైప్‌లో చేసి పెట్టుకుంటేనే పొద్దున పూట హడావిడి ఉండదు. మీరు అలసిపోరు. ఆ మార్నింగ్‌ని ఆ పొద్దున గూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మందికి 1 డే బిఫోర్ ప్లానింగ్ ఉండదు. పొద్దున ముందు రోజు ఏమి చూసుకోరు. పొద్దున్న లేసి అన్నీ వెతుక్కుంటూ ఉంటారు. అక్కడ అది దొరకట్లేదు, ఇక్కడ ఇది దొరకట్లేదు, బుక్ లేదు, సాక్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. సో 24 గంటలున్నాయి కదా మనకి. పని, 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 పని అని చెప్పి బరువులెత్తుకొని సో అందుకే ఏం చెప్పాము? పని అన్న పదాన్ని సేవ అన్న పదంతో మార్చండి. అప్పుడు ఏమైద్దంటే తల మీద ఉన్న బరువు తగ్గుతది. నేను సేవ చేస్తున్నాను. నా ఇల్లు సేవాస్థానము. నా ఇల్లు శివాలయము అని అనుకుని మీ ఆలోచనని మార్చి మీరు అదే పని జేస్తారు. ఇవన్నీ చేస్తుంటే ఏమైపోతదంటే ఏదో ఏమంటారు దాన్ని, అంతా అవతల మారిపోవడం కాదు. మీ ఆలోచన మారినప్పుడు ఆ తల మీద ఏదైతే జీవితం అంటే బరువు అనుకుంటున్నారో, నా కర్మ అనుకుంటున్నారో, నా బతుకు ఇంతే అని అనుకుంటున్నారో, ఆ ఆలోచనలన్నీ పోయి జీవితం తేలికవుతది. జీవితం ఎంత తేలిగ్గా, ఎంత సహజమా అని తెలుస్తది. ఏదైతే కర్మ అని చెప్పి తల కొట్టుకున్నారో అవసరం ఉండదింకా. జీవితం ఇంతేనా రొటీన్, పొద్దున లేవడము, ఇంట్లో పని జేసుకోవడం, తినడం, పడుకోవడం ఇంతేనా? ఇంకేమీ లేదా? నాకంటూ గుర్తింపు లేదా? మిగిలిన వాళ్ళేదో ఎళ్ళిపోయి ఏదో సాధించుకొనొచ్చేస్తున్నారు. నేను మాత్రం ఇలాగే ఇంట్లో పని జేసుకుంటున్నా అంటే, ఈరోజు ఇల్లు సేవాస్థానము, శివాలయం అనుకుని మీరు ఏదైతే ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నారో అది చాలా గొప్ప సేవ. ఇల్లు మెయింటైన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. కానీ గుర్తింపు లేదు కదా అని చెప్పేసి నీరసపడిపోతున్నారు. గుర్తింపు విషయానికొచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ ఫిలాసఫీ. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఒక వ్యక్తి గుర్తించినా, గుర్తించకపోయినా మీరు గనక ఇది సేవ అని చేస్తే మీకొచ్చే పుణ్యం మీకొచ్చేస్తుంది. ఒకరి గుర్తింపు మనకు అవసరం లేదు. ఈరోజు గుడికెళ్ళి పూజలు చేస్తున్నారు అనంటే ఎవరు గుర్తిస్తున్నారని చేస్తున్నారు? కార్తీక మాసము శివాలయానికి వెళ్లి పూజ చేశామనుకోండి. ఎవరి కోసం చేశాము? శివుడి కోసం చేశాము. ఎవరు చూడాలని చేశాము? శివుడు చూడాలని చేశాం. అదే ఇప్పుడు చేస్తాం. ఇల్లు సేవాస్థానం అనుకుంటాం. ఇల్లు శివాలయం అనుకుంటాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధికులు. నేను రిపీట్ చేస్తున్నాను. కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధికులు. కర్మ సంబంధికులు కాదు. ఇంతకాలం నా కర్మ కొద్ది దొరికారు. నా కర్మ కొద్ది దొరికారు. ఏం కర్మ చేసుకున్నామో ఇలాంటి వాళ్ళు దొరికారు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. సో ఎప్పుడైతే మీరు ఈ ఆలోచనలు జరుగుతాయి, మనస్సును జయించడం అంటే ఇదే. మనస్సు జయించకుండా ఈరోజు బయట జరుగుతున్న పరిస్థితులు, వ్యక్తుల్ని చూసేసి ఇలాంటి ఆలోచనలు చేసేసరికి జీవితం బరువైపోయింది. ఈ రకంగా ఆలోచనలు మార్చి ఇప్పుడు అదే ఇంటి, మీరు ఏ ఇంటి పనైతే చేసేవాళ్ళో, ఏ వంట పనైతే చేసేవాళ్ళో, ఏ భర్త పిల్లల్ని మీరు చూసేవాళ్ళో అదే పని ఇప్పుడు అదే చేస్తారు. కానీ ఆలోచన మార్చి చేస్తారు. సో ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఆడవాళ్ళ కోసమే. ఇంట్లో ఉండడం అదేదో చిన్నతనం, తక్కువ అనుకుంటారు. మాకు సంపాదన లేదు, ఆధారపడిపోయాం. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసుకున్న పుణ్యానికే ఈరోజు మీకు తిండి వస్తోంది. సో ఒకరి మీద ఆధారపడ్డారని కాదు. సో ఈరోజు మీకు సంపాదించి తెచ్చిపెట్టే భర్తున్నారంటే ఎక్కడో మీరు పుణ్యం చేసుకున్నారు. చేసుకున్నారు కాబట్టి మీకొస్తోంది. కానీ ఈరోజు మాకు సంపాదన లేదు, లోకువైపోయాము, మాకొక గుర్తింపు లేదు. ఇవన్నీ మీరు చేస్తున్న ఆలోచన. ఒక్కసారి మార్చి చూడండి. మీ పుణ్యాన్ని మీరే తగ్గించుకుంటున్నారు. సో ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు ఇటు ఇంట్లో పని చేసి, అటు ఉద్యోగాలు చేసి జీవితం టఫ్ అయిపోయింది.
సో ఈ రోజు మనకు ఒకరు సంపాదించి తెచ్చి పెడుతున్నారు, డబ్బు వస్తోంది అని అంటే అక్కడ మన పుణ్యమే అక్కడ ఉంది. అది లేకుండా ఏమీ రాదు. కర్మ ఫిలాసఫీ ఇదంతా. సో కాబట్టి జీవితాన్ని అలా తిట్టుకుంటూ గడపాల్సిన అవసరం లేదు. మీరు చేస్తూ పోండి. మీకు తెలియకుండానే ఆ గుర్తింపు, ఆ శాంతి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ట్రై చేసి చూడాల్సిన విషయం. కొంచెం కొత్తగా అనిపిస్తది. ఇంట్లో ఉంటే గుర్తింపు ఎట్లా వస్తది? ఏం చేస్తారంటే, మీరు ఈ రకంగా చేస్తూ పోతే మీకు తెలియకుండానే ఇంట్లో శాంతి వ్యాపిస్తది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో వాళ్ళు మీ పట్ల గౌరవాన్ని, అప్రిసియేషన్ ఇవన్నీ వస్తాయి. మీరు ప్రయోగం చెయ్యకుండా మీకు ఏది తెలీదు. మేము జీవితం అంతా ఏదో మార్చేయమనడమో, ఉపవాసాలు ఉండండనో, బట్టలు ఏవో సన్యాసులుగా వేసేయమని చెప్పు, హఠయోగాలు చేయమని ఏం చెప్పటం లేదు. ఆలోచన మార్చండి అంతే. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా ఇల్లు సేవాస్థానము, నా ఇల్లు శివాలయము. నేను సేవ చేస్తా. సేవ అన్న పదానికి అర్థం ఇవ్వడం. మీరు ఇస్తూ పోతే తిరిగొస్తది. ఆ ఇవ్వడం గూడా ఎలా ఇవ్వాలి? యాక్చువల్‌గా ఆత్మ అన్న స్థితి. అదే మనం నేర్చుకున్నాం సాంఖ్య యోగలో. యోగి అనేవాడు ఆత్మస్థుడై చేస్తాడు అని చెప్పి. అంటే యోగి అంటే ఆత్మ పరమాత్మ చింతనలో ఉండి చేసినప్పుడు ఇంక మీరేం చేసినా ఇంట్లో వాళ్ళ పొగడ్తల కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అనంటే, మీరు తిరిగి వరదానం ఇవ్వండి. ఒక స్టేజ్‌లో మీ పాపపు ఖాతా సమాప్తి అయిపోతే అనేవాళ్ళు అనడం ఆపేస్తారు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మీరు అనడం. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారంటే, మేము ఎవ్వరిని ఏమి అనమండి అంటారు కానీ ఇక్కడ నడుస్తూ ఉంటది. ఈ లోపల కుడు నడుస్తూనే ఉంటది. సో, ఆలోచన కూడా కర్మే ఈరోజు. సో, కాబట్టి ఇక్కడ ఆలోచన స్థాయిలో వరదానాలు ఇస్తూ పోవాలి. సదా శాంతి స్వరూపమా ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఈ కుడు అన్నది ఇక్కడ ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ నడుస్తుంది. సో, ఇది భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్. అందులోను సాంఖ్య యోగ. సో, ఆత్మకు సంబంధించిన శ్లోకాలు చెప్పాను. ఆ తర్వాత ఇంద్రియాలను ఏ రకంగా వశపరుచుకొని సమాహితం అంటే వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే అలజడిలోకి వెళ్ళిపోతున్నాయి. కళ్ళ ద్వారా ఏం చూసినా, విన్నా ఇంకా ఆ తర్వాత దానికి తగ్గ ఆలోచనలొచ్చేస్తాయి. సో, ఈ ఎపిసోడ్ రికార్డింగ్ రేపు వేస్తాము. ఒకసారి దీన్ని మళ్ళీ వినండి. వింటే నేను చెప్పిన ఆలోచనలు, ఆ తర్వాత వరదానాలు 2 నోట్ చేసుకొని అభ్యాసం చేయండి. సో, రేపటి నుంచి కెమెరా ఆన్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరేమైనా ఇంకా మీ పర్సనల్ దీనికి తెలుసుకోవడం గాని, నాకు ఫోను చేయడం గాని చేస్తేనే మీరు ఆ భగవంతుని యొక్క సాంగత్యంలోకి వచ్చి చేయగలుగుతారు. లేకపోతే ఇదొక టైమ్ పాస్ క్లాస్ అవుతది. కొన్ని రోజులయిన తర్వాత చెప్పాల్సిన సబ్జెక్ట్ అయ్యాక మేము ఆపేస్తాము. ఇంక అలా సమయం అంటే విన్నట్టు ఉంటుందే తప్పితే, ఆ భగవంతుని ప్రేమను మీరేదైతే పొందాలి, మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం రావాలన్న ఏ ఉద్దేశంతోటైతే చెప్తున్నానో, అది జరగాలన్నదే మా శుభకామన. సో, రేపటి నుంచి ఇంకా మనము కలిసి మాట్లాడుకొని చేద్దాం. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.